పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ రిజల్ట్ ఓ రకంగా ఇండస్ట్రీని ఆలోచనలో పడేసిందనే చెప్పొచ్చు. ఫిలిం ఇండస్ట్రీలో ఫెయిల్యూర్ కామన్, కానీ షూటింగ్ నుండే ఎంతో హైప్ క్రియేట్ చేసుకుని భారీ అంచనాతో వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి సినిమా ఫెయిల్ అయితే డిస్ట్రిబ్యూటర్స్ దివాలా తీసేసే పరిస్థితి ఉంటుంది. మొదటి 3 రోజులు 40 కోట్లు వసూలు చేసిన సినిమా చివరకు ఫ్లాప్ గా నిలిచిందంటే అందుకు కారణం ఖచ్చితంగా స్టోరీ స్క్రీన్ ప్లే. సర్దార్కి స్టోరీ స్క్రీన్ ప్లే తానేనంటూ నేమ్ కార్డ్ వేసుకున్నాడు పవన్. పవర్ స్టార్ ఇలా ఓపెన్ గా తన పేరుని స్క్రీన్ పైన వేసుకున్నాడు. కానీ మన ఇండస్ట్రీలో ఇలా స్టోరీ డైరెక్షన్ లో కాళ్ళు వేళ్లు పెట్టే హీరోలు చాలా మందే ఉన్నారు. డైరెక్టర్ రైటర్ పనుల్లో దూరిపోయి మార్పులు చేర్పులు చేస్తుంటారు. చివరకు పాటల విషయంలో కూడా తలదూరుస్తారు. వీరిని గోస్ట్ డైరెక్షన్ హీరోలు అనొచ్చేమో. డైరెక్టర్ని తన పని తనని చేయనీయకుండా తమ టాలెంట్ ని చూపించే హీరోలకు సర్దార్ గబ్బర్ సింగ్ గుణపాఠమని అంటున్నారు కొందరు నిర్మాతలు.